దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తము దావీదు కీర్తనల గ్రంథం నుండి 11వ కీర్తన ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 11వ కీర్తనలో ఒక చరణమును మాత్రము, దావీదు కీర్తనల గ్రంథము 11వ కీర్తన 3వ చరణము. చాలమ్మా. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు. ఈ వాక్యము నాకు 4-3 వారాల క్రితమే దేవుడు మాట్లాడమని ఇచ్చారు. కానీ నాకేం మాట్లాడాలో నాకు సంబంధిత వాక్యాలను దేవుడు తేటపరచలేదు కనుక నేను మాట్లాడలేకపోయాను. 2 రోజుల క్రితం దేవుడు బలముగా ఈ మాట మరొక మారి నాకు జ్ఞాపకం చేశారు. అంటే ఈ వాక్యాన్ని ధ్యానించడం ప్రభువుకి చాలా ఇష్టము. అంటే సత్యం తెలుసుకోవాలనేది ఇందులో సారము అని నేను గ్రహించినప్పుడు 2-3 దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నారో అది మనం ఓపికతో శ్రద్ధగా గ్రహించాలని మనవి చేస్తున్నాను. వాక్యము మీ వద్దకు మిమ్మల్ని తాకుతూ ఉన్నప్పుడు దయచేసి చెవిలోకి ఆలకిస్తూ ఉన్నప్పుడు హృదయాన్ని కూడా ఆయనకి ఇచ్చేసి ఫ్రీ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో పునాదులు పాడైపోగా జనరల్ గా మనకి ఎఫెసీయులకి రాస్తూ 2వ అధ్యాయంలో 22వ వచనంలో ఓ మాట పౌలు భక్తుడు చెప్తాడు. చూద్దాం ఆ మాట కూడా మనం. ఎఫెసీయులకి రాసిన పత్రిక ప్రతి కట్టడములో ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. 20వ వచనం చదువుదామా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. చాలు. ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాటను చూస్తే అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ ఏ పునాది గురించి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించినప్పుడు రాజ్యపు పునాదుల కొరకు, లోకస్తుల పునాదుల కొరకు దావీదు భక్తుడు మాట్లాడాడు. భక్తుడు ఎప్పుడూ కూడా భక్తులను గురించే మాట్లాడతాడు. తిండిపోతే ఎప్పుడు తిండిని గురించి మాట్లాడతాడు. అలాగనే దావీదు అటివాడు కాదు. దావీదు మంచి ప్రార్థనా పరుడు, మనకి తెలిసినంతకంటే ప్రార్థనా పరుడు, మనం ఆయన గూర్చి చెప్పలేనంత ప్రార్థనా పరుడు. అంటే మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మనకి కొంచెం మా బాగా తెలిసిపోయిందని అనిపిస్తుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో 100% 100కి 100 ఉంటే మానవులకు తెలిసింది కంట్లో నలక లాంటిది, కంట్లో దూలవంటలనే, కంటిలో నలక లాంటిది. ఈ నలకను పట్టుకుని మనం ఏమనుకుంటామంటే 100% నాకు తెలుసు అనుకుంటాం. అదే వెరుతాను. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు పునాది పాడైపోతుంది అంటున్నాడు. పునాది పాడైపోయినప్పుడు నీతిమంతులైనా సరే, నీతిమంతుడైనా మన ఇంట్లో ఒక వ్యక్తి చెడిపోతూ ఉన్నాడు. మన ఇంట్లో ఒక వ్యక్తి ఎంత చెప్పినా బాగుపడట్లేదు. మన మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఏమాత్రం కూడా మన మాటలకు గౌరవం ఇవ్వడం లేదు. ఏం చేస్తావు? పోతేపో అంటావా? పోతేపో అనడం భక్త, చస్తే చావు అంటాం భక్త, విడిచిపెట్టేయటం భక్త. మరి ఏం చేస్తావు? ఇక్కడ బైబిల్ మరి నీతిమంతుడు ఏం చేస్తాడంటుంది? నీతిమంతులు ఏమి చేస్తారు? నీతిమంతులు ఏం చేస్తారంటుంది? మరి మీరేం చేస్తానంటున్నారు? నేను ఈ వాక్యాన్ని 2-3 వర్షన్స్ లో చూశాను. ఎందుకంటే నాకు కూడా ఈ జ్ఞానం అందదు కదా. దైవిక జ్ఞానం అందటం అతి సామాన్యులకు అందదు.
అట్లా చూసినప్పుడు కొన్నిట్లో ఏమనుందంటే ఫౌండేషన్స్ బి డిస్ట్రాయిడ్, ఆల్రెడీ అవి పునాది పాడైపోయింది. రెండవ వర్షన్ ఏం చెప్తుందంటే ఫౌండేషన్ ఆఫ్ లా ఆర్డర్ హ్యావ్ కొలాప్స్. అంటే ఏమైపోయిందండి? ఇక్కడేమంటున్నాడు వేరే, ఆర్డర్ అండ్ లా అంటే న్యాయ విధులు కట్టడాలు ఏమైపోయినాయండి? కూలిపోయినాయి అంటున్నాడు. మరొక వర్షం చూస్తే కదా, లా అండ్ ఆర్డర్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్. బీయింగ్ అంటే పడిపోతూ, కంటిన్యూస్ టెన్స్. అంటే ఒకే బైబిల్లో ఈ రీతిగా వర్ణించబడడు. తర్వాత నా బైబిల్ నేను చూసినప్పుడు దానికి అర్థం ఏంటంటే దేవుడు చేసిన వాటిని మానవులు పడద్రోయుట. దేవుడు చేసిన వాటిని మానవులు పడద్రోయుట. ఇవి చూసినప్పుడు పునాది పాడైపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడా? పాడవుతూనే ఉంటుంది, దాన్ని కట్టుకోవలసిన బాధ్యత మీదని మాట్లాడుతున్నాడా? అసలు పునాది అని అంటే ఏంటి? ఎక్కడ మన పునాది చెదిరిపోయింది, ఎక్కడ పునాది కొలాప్స్ అయిపోయింది, ఎక్కడ అది త్రోసివేయబడుతుంది అనేది మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథాన్ని నేను అంతా చెప్పను, నేను జనరల్ గా చెప్తాను. మీరు బైబిల్ అంతా చూడొద్దు, నామంకే చూడండి. అక్కడ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన దేని కొరకు ఏడుస్తాడంటే ఇర్మియా భక్తుడు, పట్టణం పాడైపోయినది ఒక ఎత్తు, దేవుని మందిరము కాల్చబడేది మరొక ఎత్తు. మనుషులు చెడిపోయిన పరిస్థితులను బట్టి ఇర్మియా భక్తుడు ఏడుస్తూ ఉంటాడు. అరే ఇది దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని ఆలయము, దీన్ని గౌరవించాలి, జాగ్రత్తగా ఉండండి అబ్బాయి అని చెప్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే అసలు వాళ్ళకి ఏమి చేయదలుచుకున్నారో వాళ్ళు, అంటే దేవుని కట్టడాలు, దేవుని శాసనాలను కూడా ఉల్లంఘించి దేవుని మందిరాన్ని గౌరవించటలేదు. అది నేను రాసిన ఒక మాట చూద్దాము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం ఇప్పుడు చూడండి. 10వ అధ్యాయము 23. ఉంది చూడు. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. చాలు. ఏమన్నాడండి ఇక్కడ ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? మనుషులు తన మార్గమును ఏర్పరచుకుంటా, తర్వాత సన్మార్గములో ప్రవర్తించుట వారి వశములో. అంటే ఇప్పుడు మనుషుడు సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే తను మాత్రమే తన ఇష్టానుసారంగా ప్రవర్తించలేడు అని ఎవరంటున్నారంటే ప్రభువే అంటున్నారు. మన దేవాతి దేవుడు ప్రజలతో చెప్తున్నాడు, భాయ్ మీరు ఎంత ప్రయాసపడినా, మీరు ఎంతగా కట్టుబాట్లు పెట్టుకున్నా మీ ప్రయాస మీకు వ్యర్థమే. దీన్నే చక్కగా ఇంకా బాగా అర్థమయ్యేటట్లు ఏం చెప్పాడంటే సొలొమోను, అబ్బాయి అంతా వ్యర్థమే అన్నాడు. వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. అంటే మరి ఏం చేయాలి? పునాదేమో పాడైపోకుండా ఉండాలి అనంటే, దేవుని ఆజ్ఞలు కట్టడంలో నడిచి సాగాలి అనంటే మరి ఎలా చెప్పండి? ఎలా? నేనే చెప్పాలా? దేవుడు చెప్తున్నాడు కదా, నీతిమంతులు ఏం చేయగలరు అని చెప్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు ప్రభు. ఒకవేళ నువ్వు ఇప్పుడు సుధమ గుమారాలకు వద్దాం, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరండి? సుధమ గుమరాలు. లోతు గురించి రాయబడిన మాట నీతిమంతుడు. సుధమ గుమరాలు అగ్ని గంధకముల చేత దహించివేయబడుతూ ఉన్నాయి. ఒక ఆకాశాన్ని అంటుతూ ఉంది. వెళ్ళి ఏం చేయగలిగాడు? ఏం చేయగలిగాడు? తన్ను తాను ఇది
ఇది నేర్చుకోవాల్సింది. మనుషుడు తన సన్మార్గాన్ని గ్రహించలేడు. నిజమే. అంటే లోతు ఎవరి మీద ఆధారపడితే దేవుడు తన దూతను పంపించి నడిపించాడో మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది. అక్కడ పునాది పాడైపోయినా సరే నీతిమంతుడు అనేవాడు ఒకడు ఉంటే వాడు ఏం చేస్తాడండి? ఆ పట్టణం అంతా కూడా నశింపజేయ దేవుడు దిగి వస్తే కూడా ఆ పట్టణంలో నుంచి నీతిమంతుడు రక్షించబడతాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు అని అంటే నీతిమంతుడు తప్పించబడతాడు. అంతే కదా. తర్వాత మరొక వ్యక్తిని చూస్తే మనం 6వ అధ్యాయంలో ఆదికాండంలో ఆయన ఎవరండి? నోవాహు. అతడు కూడా నీతిమంతుడు, నిందారహితుడు, జలప్రళయం అబ్బాయి. ఎందుకంటే అక్కడ జనం అంతా చెడిపోయి ఉన్నారు. పునాదులు కదిలిపోయి ఉన్నాయి, పునాదులు పాడైపోయి ఉన్నాయి. సృష్టిలో ప్రభువు చేసినటువంటి ప్రతి దానికి కూడా మస్టు పట్టించేస్తున్నారు. దుష్టత్వము ప్రజలను ఆవరించేసింది. ఒక మాట నేను చదువుతున్నప్పుడు ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. చూద్దాం, ఆదికాండము 6:3-6 చదవండి. వ్యాజ్యమాడదు, వాదించదు, నరమాతృలై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నరమాతృలు చాలా నరమాతృలై ఉన్నారు. మనుషుడు ఏమతిశయపడతాడండి? కోపం వస్తే ఏదైనా సాధిస్తే, ఏదైనా పుస్తకంతో సాధిస్తే వంట బాగా చేస్తే చాలు, ఇంకేదో అక్కర్లా. వంట కుదిరితే చాలు. నేను మాత్రమే నరమాతృలు, వాళ్ళు నామమాతృలు, నరమాతృలు. వాళ్ళు కేవలము మీరు చూడదు టీచర్ గారు, కేవలము నరమాతృలు. అంటే నరుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా తన మీద తను ఆధారపడి ఏది సాధించలేడు. ప్రభు అంటున్నాడు, నరమాత్రుడు ఏమీ చేయగలడు. నరమాత్రుడు ఏం చేస్తాడు అంటే ఈడేంటంటే ఉట్టి మంటి ఘటము, ఖాళీ కుండ లాంటి వాడు. దేవుడు లేని ప్రతి వ్యక్తి కూడా ఖాళీ కుండ. ఆ కుండలో నీళ్లుంటేనే విలువ, ఆ నీళ్లు వాడుతుంటేనే విలువ. ఎందుకంటే కుండలో కోటింగాలి నీళ్లు వాటి ఉనికిని మార్చుకుంటాయి. కుండ మార్చేస్తుంది. కుమ్మరివాని చేతిలో కుండ కాకపోతే మనం పరమ కుమ్మరి చేతిలో మనం ఆయన చేతి సారి మీదకి మనం ఎక్కకపోతే ఈ కుండ నిష్ప్రయోజనమే. కుమ్మరివాని చేతిలో కుండ అది వెల చెల్లించి కొనుక్కొని తీసుకెళ్ళకపోతే ఆ కుండని చేసిన కుమ్మరి ఏడుస్తాడు. ఎందుకంటే దానికి విలువ లేదు కాబట్టి. అందుకనే ఇక్కడ నరమాత్రులు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు మనసాక్షిని చంపేసుకుంటారు, మనసాక్షికి వాత వేసేసుకుంటారు, మనసాక్షిని వాడుకోవటం కూడా చేత కాదు కొన్నిసార్లు. అందుకని వాడు ఎవడు అంటే నరమాత్రుడు. 6 చదువునమ్మా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. చాలమ్మా, మనల్ని చేసినప్పుడు ఎంత సంతోషపడి ఉంటాడు ఊహించండి. మీరు మీ బిడ్డ పుట్టినప్పుడు ఊహించండి, ఏమండి ఊహించండి. హృదయం నిండా కూడా నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చిన దానికన్నా నా చేతిలో ఉన్నటువంటి బిడ్డ నాకంటే అందంగా, నాకంటే బాగా
నాకంటే మంచిగా అవన్నీ చూస్తున్నప్పుడు ఈ కన్న తల్లికి పడినటువంటి ప్రసవ నొప్పులు, ప్రసవ వేదనలో ఉన్నటువంటి బాధ ఒక్కసారిగా ఏమైపోద్దంటే ఫటాఫంచలైపోయి వెళ్ళిపోద్ది. ఈవెన్ సీజరిన్ అయినటువంటి వ్యక్తి కూడా, సీజరిన్ నొప్పులు పడిన దానికంటే పెద్దదేం కాదు, నొప్పులే కష్టం. ఒక్కొక్క నొప్పికి చచ్చి బ్రతుకుతుంది తల్లి. ఒక్కొక్క నొప్పికి సులువైన కాన్పులు ఉంటే దేవునికి స్తోత్రం. నా కాన్పు గురించి నేను చెప్తున్నా. ఒక్కొక్క నొప్పి వస్తూ ఉంటే ఎందుకు ఈ పుట్టుక అనిపిస్తుంది, ఎందుకు ఈ జన్మ అని అనిపిస్తుంది, ఈ నొప్పులు పడడానికి ఆడదానికి పుట్టేను అని అనిపిస్తుంది. అంతకు ముందే అనుకుంటాము బిడ్డ బయటికి రావడం గానే ఆ బాధ, ఆ వేదన అంతా కూడా ప్రభు మనల్ని చేసినప్పుడు, ఆ యొక్క ఆదాముని అలాగ నిలవపెట్టినప్పుడు, ఆదాములోకి ఆ జీవవాయువు వచ్చినప్పుడు, అతడు జీవాత్మ అయినప్పుడు, అతడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు, అతడు నడవడం ప్రారంభించినప్పుడు, అతడు ప్రభుని చూసి ఆనందించడాన్ని చూసినప్పుడు ప్రభువు ఇమాజిన్ చేయండి ఎంత సంతోషించుంటాడు, ఎంత సంతోషించుంటాడు. కొద్ది తరాలు గడిచాయి. ప్రభు అంటున్నాడు సంతాపమునందెను నరులను చేసినందుకు ప్రభువు తన హృదయంలో వేదన పడుతున్నాడండి. అయ్యో వీడిని నేను ఎందుకు చేసుకున్నాను, వీడిని ఎందుకు చేసుకున్నాను, ఎంత ఇష్టపడి చేసుకున్నాను, నా స్వభావం కావాలనుకున్నానే, అందుకే కదా నా స్వరూపం ఇచ్చాను. అరే వీడిలో నన్ను చూసుకున్నావని కదా, వీడిలో నన్ను దేవుని కుమారుడిగా చూడడం దేవుని అభిష్టం. నేను ఏ మంచి చీర కట్టుకున్నానా, ముఖానికి ఏమి పూసుకున్నానా ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదండి. నా హృదయంలో ఆ దేవుడు ఉన్నాడా లేదా అనేది ఎవరికి కనబడుతుంది అని అంటే మనుషులందరికీ మరుగు దేవునికి ఎరుకు కదా. ఆ దేవుని స్వభావం ఉన్న వాళ్ళని ప్రభు చూచినప్పుడు, నేను ఒక సందర్భం నాకు నోట్లోకి వస్తుంది. ఈ సేవ ప్రారంభించడానికి ఒక సేవకుడు దీనికి మూలం. వస్తూ ఉన్నప్పుడు ఈ ఇంటిని తనకి ప్లాట్ఫామ్ గా ఇచ్చాను నేను. ఇచ్చినప్పుడు అతను లోకంలోకి కలిసిపోయాడు. ఓ రోజు అది అనుమానం వచ్చేస్తుంది, తను అడగడానికి ధైర్యం చాలట్లేదు. ఒకరోజు చాలా దుఃఖంగా నేను తెల్లవారులు ప్రార్థన చేశాను. మీరు నమ్మండి, 4 గంటలప్పుడు దేవుని ప్రత్యక్షత నాకు వచ్చింది. నేను తనింటికి వెళ్ళాను. కలలో వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీల బట్టల ఆరేసి ఉన్నాయి ఆయన ఇంటి దగ్గర. నేను ఇదేంటి పలానమ్మాయి బట్టలు కదా, పలానమ్మాయి బట్టలు కదా అని నేను వాటిని చూసి ఏడుస్తూ ఉన్నాను. ఆ గుమ్మం ఎదురుగుండా ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు, చాలా పెద్ద ఆయన. ఆయనకి కనుబొమ్మలు కూడా మెరిసిపోయి, ఈ కన్ను వెంట్రుకలు కూడా మెరిసిపోయి, ఆ తెల్లగా అదొకటి బంగారపు ఛాయి జుట్టులో ఉన్నారు. నేను అలా ఏడ్చుకుంటూ అసలు ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు లేడంటే, నేను ముందుకు వచ్చినప్పుడు ఆయన నన్ను చూసి వచ్చారు. పట్టుకుని నేను దగ్గరికి వెళ్ళడానికి నా ధైర్యం చాలట్లేదు. పెద్ద అయినా అని నేను పిలుస్తున్నా. ఏంటి పెద్ద అయినా, మీరెవరు ఇక్కడ కూర్చున్నారు ఏంటి అని అంటే, అమ్మ తల్లి గర్భంలో నుండి ఇతన్ని మోసిన వాడిని నేనేనమ్మా, ఇతను వెంబడే నేను ఉన్నానమ్మా ఇన్నాళ్ళు, అని ఇప్పుడు నేను ఉండలేకపోతున్నానమ్మా. నేను ఇతన్ని నీ దగ్గరికి పంపించింది నేనెంత ప్రేమించానో నువ్వంత ప్రేమించాను. ఆ మాటకి నా కళ్ళలో నీళ్ళు, అసలు ఆయన ముఖం చూస్తుంటేనే నా కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయండి. ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం ఆ ముఖం. అంతగా ఉండి నేనంటున్నాను, నేను నీలాగా ప్రేమించినప్పుడు మరి నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటున్నానే. నువ్వెందుకు ఏడుస్తున్నావో నేను అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. ప్రైజ్ గాడ్. నువ్వెందుకు ఏడుస్తున్నావో నేను కూడా అందుకే ఏడుస్తున్నాను.
ఇప్పుడు దాకా నేను పెట్టినటువంటి పనంతా కూడా నువ్వు సక్రమంగా నా బిడ్డల కంటే కూడా అధికంగా ప్రేమించాను. నా బిడ్డల కంటే ఆ ప్రేమని దేవుడు పోసేసాడు నాలో. నాకు అర్థమయ్యేది కాదు. నేను నీకు అతని ఒరిజినాలిటీని చూపిస్తానని నన్ను అలా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎవరితోనో పోట్లాడటం, బూతులాడడం, అరవడం అవన్నీ చూపించారు నాకు దేవుడు. తర్వాత ఆయన ఒరిజినాలిటీ ఇది అని చెప్పారు. ఆ తర్వాత నీ బ్రతుకు మార్చుకు రమ్మని ఆయన్ని చక్కగా కౌన్సిల్ చేసి పంపించాను. ఆయన బ్రతుకు మారలేదు, నేటికి కూడా మారలేదు. కాబట్టి సౌలును తోసేసినట్లుగా దేవుడు తన చిత్తంలో నుండి బయటికి పంపివేసి ఆ బాలుడైన దావీదుకి పట్టం కట్టినట్లుగా ఏ యోగ్యత లేని నాకు దేవుడి ధన్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం నిజంగా నరమాతృలము, మనం ఏమీ చేయలేము అని నీతిమంతుడు కూడా ఏమీ చేయలేడు. అంటే ఆ ప్రజలందరినీ రక్షించడానికి నీతిమంతురాలైన భార్య ఉన్నా, నీతిమంతుడైన భర్త ఉన్నా, అవతల వ్యక్తి నొల్లని వారైతే లోతు భార్యలాగా విడిచిపెట్టేయటమే. భార్య అలా నిలిచిపోయింది, లోతు వెనక్కి తిరగలేదు. దేవునికి స్తోత్రం. లోతు వెనక్కి తిరగలేదు. జాగ్రత్త. అందుకని నీతిమంతుడు ఏమి చేయగలడు అంటే ఏమి చేయాలో ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ ఆయన ఇచ్చిన నీతిని ధరించుకుంటే నరమాత్రులు ఏమి చేయలేకపోవచ్చు. నీతిమంతుడు తను తాను భద్రపరుచుకున్నట్లుగా మనం భద్రపరుచుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన కట్టడలను, న్యాయ విధులను, ఆజ్ఞలను ఆయన గౌరవించుకుంటాడు. నిజమేనా? దేవుడు ఏ రూల్ పాస్ చేశాడో ఆ రూల్ ని మొట్టమొదటిగా ఆయన గౌరవించుకుంటాడు. మన గవర్నమెంట్స్ లా కాదు. పిచ్చి పిచ్చి లాస్ అన్ని తెచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రూల్స్ ఆయన చేయలే. ఆయన లా చాలా న్యాయబద్ధమైనది. ఆయన విధులకు పేరేంటంటే న్యాయ విధులు. ఆయన బ్రేక్ చేయడు. బ్రేక్ చేస్తే ఊరుకోడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ రీతిగా చేస్తున్నాడని ఇర్మియా ప్రలాపిస్తూ ఉన్నాడు. ఇర్మియా అయిపోయింది, యెరూషలేము కట్టబడింది, దేవాలయము చక్క పునాదులేసి బంగారంతో స్టార్ట్ అయింది. ఈ రోజే మనకి పునాది. అలాంటి పునాదిని, అంత అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ఘనమైన దేవాలయాన్ని ఎవరొచ్చి కాల్ చేశాడండి? బబులోను రాజు వచ్చి అప్పుడున్నటువంటి బంగారంతో చేసినంత పట్టుకుపోవటమే కాదు, వాటన్నిటినీ డాళ్ళు, ఆ రేకులు, ఎక్కడెక్కడ ఉన్న బంగారం అంతా కూడా ఒలిపించేసి వదిలేశాడు. పని తర్వాత దాన్ని ఏం చేశాడండి? అగ్ని చేత కాల్చివేశాడు. ఎంత దుఃఖకరం. ప్రజలందరూ చల్లా చెదరైపోయాడు. ఎందుకు అనంటే ప్రభు అంటాడు, ఒక మాట చూద్దాము. ఇర్మియా గ్రంథంలోని 24వ అధ్యాయము 29వ వచనం చదవండమ్మా. 24వ అధ్యాయము 29వ వచనం. అదే ఉందా? ఇర్మియా 26 చూడండి. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. 7:11 కూడా ఒకసారి చదవమ్మా. షిలోహును చేసేది 7:11. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? మీ దృష్టికి దొంగల గుహ అయినదా?
ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూస్తున్నారా ప్రభు ఏమంటున్నారండి? దేవుడు మీకిచ్చిన ఆలయం, ఇప్పుడు ఒక్కసారి సొలొమోను కట్టిన ఆలయాన్ని ప్రక్కన పెడుతూ, ఆ పునాదిని ప్రక్కన పెడుతూ ఈ ఆలయం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నేనే ఈ ఆలయమును నిర్మించాను, ఈ ఆలయాన్ని మీకు ఇచ్చాను, దాన్ని మీరు దొంగల గుహగా చేశారు. ఆ సంగతి నేనే కనుగొనుచున్నాను. అర్థమవుతుందండి? నిజంగా ఈ దేహము ఉండవలసినదేంటి, ఉండకూడనిదేంటి, అయ్యే న్యాయ విధులు, ఆజ్ఞలు, కట్టడలు, అవి కాకుండా అన్నిటిని కలిపి కొంచెం క్రోడీకరించి ఒక 10 కమాండ్మెంట్స్ గా ప్రభు ఇచ్చారు. కనీసం అవన్నీ అట్లా పెట్టిన ఈ 10 ఆజ్ఞల విషయంలోనైనా ఆలోచించబద్దులమై ఉన్నాం. ఆశించకూడదు అనేది కూడా ఆజ్ఞే. నీ పరులది ఏది? చివరి ఆజ్ఞ ఏది? దేవుడు కనుగొంటున్నాడంట. ఏంటంటే ఈ ఆలయము దొంగల గుహ. నేనే కనుగొన్నాను కాబట్టి నేనేం చేయబోతున్నానంటే దాన్ని అగ్ని చేత కాల్చివేయబోతున్నాను. నేనే కనుగొన్నాను కాబట్టి ఇక నేను సహించలేను. కొంతవరకు సహించాను, కొన్ని తరాల వరకు సహించాను, కొన్ని సంవత్సరాలు సహించాను, కానీ ఇక సహించే ఓపిక నాకు లేదు. మిమ్మలను బబులోను చేతికి అప్పగించేస్తున్నాను. అలా అప్పగించబడిన దాని కొరకు తర్వాత ఒక మంచి భక్తుడిని దేవుడు లేపుకున్నాడు. ఆయన త్రోసివేసే దేవుడే కాదు, పడిపోయిన దానిని బాగు చేసే దేవుడు కూడా. ఈ ప్రజలు ఏ రీతిగా మొర్రపెట్టారో తెలియదు, కానీ మన పితరులు ఆ పట్టణం కొరకు, ఆ దేవాలయం కొరకు ఎంతో తృష్ణ కలిగి, దావీదు బహుశా పరలోకంలో ఉండి ప్రభుని బతులాడుకుంటున్నాడేమో కదా. మొత్తానికి ప్రభు దానియేలుని లేపాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అంత ఇంటికెళ్ళని చదువుకోండి. ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. తర్వాత నెహెమ్యాను మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలో ఆ మాటలు చదువుదామండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. రాజుతో ఈ సుముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధి నుండి పట్టణములకు తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశములకు పంపడానికి వేడుకొనుచున్నానని. చాలు ఇక్కడ మరలా దానియేలు ప్రార్థించి దేవుని కృపను పొందుకుని, ఆ కృప ఎవరికి దేవుడి చేతిలో పెట్టాడంటే తెచ్చి మరలా నెహెమ్యా చేతిలో పెట్టాడు. ఆ తర్వాత శాస్త్రి గారిని చూస్తే, ఎజ్రా శాస్త్రి గారు, ఆయన ఏం చేస్తాడంటే ప్రజలకు వివరిస్తాడు. దేవుని మందిరం పాడైంది ఎందుకొరకు అనంటే, అరే ఆ కట్టడ సరైంది కాదు, మీ బ్రతుకులు సరైనవి కాదు, కాబట్టి మీ బ్రతుకులు మార్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు సరి చేయబడతారు, మందిరాలు మరలా కట్టబడతాయి అని ఎజ్రా శాస్త్రి గారు వెళ్ళి ఒక కూర్చుండి ఆ వృద్ధాప్యంలో ఈయన నెహెమ్యా భక్తులు కూడా ఏడుస్తుండటం మనం చూస్తాం. ఆ తర్వాత ఎజ్రా కూడా ఏడుస్తూ 1వ అధ్యాయం 1వ మాటలో ఆయన ఏడుస్తున్నాడంట. ఎందుకంటే ప్రజలు అంత విచ్చలవిడిగా చెడిపోయినారు. ఎక్కడ ఆదికాండం 6వ అధ్యాయము, ఎక్కడ ఎజ్రా గ్రంథము. చూస్తున్నారా? ప్రజలలో మార్పు మాత్రం రావడం లేదు. ఏడ్చాడు, మొత్తానికి రియలైజ్ అయ్యాడు, అక్కడ కట్టబడింది. దేవునికి స్తోత్రం. అలాగనే కీర్తనల గ్రంథంలో నుంచి 87వ కీర్తన 1వ మాట చూడండి.
87వ కీర్తన ఆయన పట్టణపు పునాది నాది. పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా. చాలమ్మా, చాలు. ఇక్కడ చూద్దాము. పరిశుద్ధ పర్వతం మీద వేయబడింది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం సియోను నివాసం. ప్రత్యక్షపు గుడారం అంటే మందిరం. యాకోబు అంటే భూ సంబంధమైనటువంటి ఈ భూ సంబంధమైన నివాసముల కొరకు మనుషులు ప్రయాసపడతారు. ప్రభు అంటున్నాడు, నాకు సియోను గుమ్మములు ప్రియమైనవి. అది ఇంగ్లీష్ లో చూస్తే అది గ్లోరిఫైయింగ్ అని ఉంది. గ్లోరిఫైయింగ్ అంటే మహిమకరముగా, అంటే దేవునికి ఇష్టమైనదిగా. సియోను నివాసం యాకోబు నివాసముగా ఉన్నంత కాలము, యాకోబుగా ఉన్నంత కాలము ఆత్మీయ అనుబంధములో యాకోబు లేడు. ఎప్పుడైతే అతని పేరు మార్చబడి నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదములకు కర్తగా తన పేరు మార్చబడింది. అప్పటి వరకు యాకోబుగా ఉన్నప్పుడు శారీరక భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము తను సొంతం చేసుకున్నాడు. కానీ శారీరకముగా వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కాపాడుకోవడానికి ఆత్మీయ ఆశీర్వాదము అది నీకు ఆనకట్టగా ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? హరానులో ఉన్నప్పుడు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అదంతా కూడా ఆర్థికముగా, శారీరకముగా, ఈ లోకరీత్యా. కానీ వాటన్నిటినీ తన తండ్రి ఇంటికి చేరేటప్పటికి ముందు తాను ప్రభుకి సమర్పణ చేసుకున్నాడు. నీ పేరు ఇక ఏంటది? ఆశీర్వాదం అయ్యా నీకు. ఇక అక్కడి నుండి స్టార్ట్ అయింది. ప్రకటన చివరి వరకు కూడా ఆశీర్వాదాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ పరలోక పట్టణానికి కూడా, ఆ పునాదులు కలిగిన పట్టణానికి, 21వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. ఆ పట్టణానికి కూడా ఆయన ఇజ్రాయేలు కుమారుల నామాలు 12 గుమ్మాలకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులందరినీ మనం చూసినప్పుడు బబులోనులో ఉన్న ఆ నీతిమంతులు కొందరు కాపాడబడ్డారు. నెబుకద్నెజరు చేతిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పోయిన, కొంతమందిని చెరపట్టి హింసించి బాధించి చంపివేసిన నీతిమంతులు కాపాడబడ్డారు. ఆ ఎరుకోలో ఉన్నటువంటి ఒకే ఒక స్త్రీ రాహాబు. రాహాబు నీతిమంతురాలు కాదు, కానీ విశ్వాసాన్ని కనబరచడం వల్ల ప్రభువుని నమ్మడం వల్ల తన కుటుంబం భద్రపరచబడ్డారు. నీతిమంతుడు కాపాడబడ్డాడు. నీతిమంతుడు అంటే ఆకలి గుంటైనను భిక్షమెత్తుటైనను చూడరు. నీతిమంతులకు ఆపద నుండి తప్పిస్తాడు. కాబట్టి మనం చూసినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా వీళ్ళందరూ కూడా చాలా నీతిమంతులై ఉన్నారు. కాబట్టి ఒకవేళ మన పునాది పాడైపోయినా, ఒకవేళ మన పట్టణం చెరపట్టబడ్డా, మన దేశం చెరపట్టబడ్డా, ఒకవేళ కక్షదారులు కక్షపూరితంగా మన మీద తిరగబడ్డా, షడ్రక్ మేషక్ అబెద్నెగో దాని సురక్షితముగా ఉన్నారు. అది ఎరుకో ఆ గోడలైన అగ్ని గుండమైన సింహాల బోనైన. కాబట్టి నీతిమంతుడు కాపాడబడతాడు అనేది నా ముఖ్య మెసేజ్ ఈరోజు. కాబట్టి పునాది ఎలా ఉంది, కానీ నీ ఇంట్లో వాళ్ళ పునాది పాడైపోతుందా? దానికి నీవు బాధ్యత తీసుకో. నోవా గురించే వ్రాయబడింది, వాళ్ళ కుటుంబం గురించి బైబిల్లో వ్రాయబడలేదు. కానీ తనతో పాటు తన కుటుంబం అంతా, రాహాబు గురించే వ్రాయబడింది, తన వారంతా రక్షించబడ్డారు.
లోతు గురించే రాయబడింది. పనికిమాలిన కూతురులైన రక్షించబడ్డారు. వీళ్ళంతా కూడా ఎవరు కాపాడబడ్డారంటే నీతిమంతుడు మరొకరిని నీతిమంతునిగా చేయడానికి కష్టపడవలసి ఉంది. భక్తిని కాపాడుకోవలసి ఉంది. భక్తిలో నిలబడవలసి ఉంది. ఏమండి, భక్తిని అద్భుతంగా కాపాడుకోవాలండి. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలను మనం చూసినప్పుడు ఒకవేళ వీళ్ళలాగా మనుషులు నరమాతృలై ఉన్నారని ఒకవేళ దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రభువుని కలిగి ఉంటే మనకంటే బలవంతుడు లేడు. మనం ఒక తీర్మానం తీసుకున్నామంటే తీర్మానాన్ని బ్రేక్ చేయలేం. అది మనం తీసుకో. మానవుడు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ అది దేవునికి కూడా జత చేసుకుంటే మరీ అద్భుతంగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే టైం అయింది అని చెప్తుంటాడు. వచ్చి టైం అయింది. చాలా మంది దేనికి వాడుతున్నారంటే ఇప్పుడు అన్నిటికీ టైం అవుతుంది, దేవునికి మాత్రం టైము చూడరు, టైం చూసుకోరు, పంక్చువాలిటీ ఉండదు. ఇవాళ దేశం కొట్టుమిట్టాడుతుందంటే మరొక శిక్షా విధికి దగ్గరగా ఉంది అని అంటే నీతిమంతుడు బాధ్యత తీసుకోవాలి. నీతిమంతుడు బాధ్యత కలిగి లేడు. ఒక్క నీతిమంతుడు ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్న దేవుడు ఆ పట్టణము అసలు ఉండడానికే యోగ్యత కోల్పోయినప్పుడు, పట్టణ ప్రజలు ఉనికిని కోల్పోయినప్పుడు పట్టణాన్ని నాశనం చేశాడు, ప్రపంచాన్ని నాశనం చేశాడు. చివరికి దేవుని ఆలయాన్ని కూడా శత్రువు చేతికి అప్పగించి ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. ఇప్పుడు మన ఈ దేహం అనే దేవుని ఆలయ విషయంలో ఇంకా చింత లేకుండా ఉంటే దేవుణ్ణి మరలా సిలువ వేసినట్టే లెక్క. కాబట్టి జ్ఞాపకం చేసుకొని పునాది ఎలా ఉంది? క్రీస్తు మీదే మనం కట్టబడుతున్నాం. సంఘము క్రీస్తు అనే బండపైనే నిర్మించబడుతుంది. అయితే నిలిచి ఉన్నావా? ఆ పునాది మీద నిలిచి ఉన్నావా? ఆ పునాది మీద నిలిచి ఉంటే నీకు శ్రమ ఒకటే, కష్టం ఒకటే, బలహీనత ఒకటే, లేమి ఒకటే, కలిమి ఒకటే. దేని కొరకు వెంపర్లాడు? దేని కొరకైనా నీ మనస్సు నిన్ను బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది అని అంటే నీ పునాది పాడైపోయింది. నీ పునాది సరిగా లేదు. బేస్మెంటే సరిగా లేకపోతే ఆత్మీయ జీవితము పనికి రాదు. పునాది పాడైపోతే నీతిమంతుడు అయినా నీ నీతి నిన్ను రక్షించదు. ఎందుకంటే ఆ పునాది ఎవరు అని అంటే క్రీస్తు. నేను కొంతకాలం చాలా భక్తి చేశానంటారు కొంతమంది. అసలు నేను చేసే ప్రార్థన ఎవరు చేయరండి అంటారు. కానీ అది కంటిన్యూ అయితేనే. పునాదులు ఇప్పటికీ కూడా ఇందాక అన్నాను కదా, బీయింగ్ కంటిన్యూస్ అవుతున్నాయి. అది పడిపోతూనే ఉన్నాయి. భక్తులు పడిపోతున్నారు, అండ్ సేవకులు పడిపోతున్నారు. డబ్బుని చూసేసరికి ఏమైపోతుందంటే సేవకుడు తల్ల కిందలైపోతున్నాడు. అబ్బాయిలు కూడా మేకప్ వేసేసుకున్నారు. మరీ సిగ్గుచాడు, దుఃఖకరం. ఎందుకంటే పునాది పాడవడం ప్రారంభించింది. పునాది పాడైనప్పుడు నీ భక్తి ఇంకొకరిని, ఇంటి వారిని కాదు కదా, నీ భార్యను కూడా కాపాడలేదు. ఏమాత్రం పునాది లేకపోయినా ఒక చిన్న మాట ఇచ్చి ఆ మాటతో లోతు భార్యను తప్పించాలని ప్రభు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో ప్రభు ఫెయిల్ అయ్యారా? లేక ఇవ్వండి, లోతు భార్య తను తాను లోకం వైపు లాగి వేసుకుందానంటే లోకము తనను లాగి వేసింది, ఈడ్ చేసింది. మరలు కొల్పాలనుకున్నాడు ప్రభువు. తన ఆశ మీద నీళ్లు చల్లేసింది. అది ప్రభు తప్పు కాదది. ప్రభు ప్రయత్నం చేశారు. ఇవాళ మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
అందుకని అంటున్నాడు, వాళ్ళు పడగొట్టింది, వాళ్ళు పాడు చేసుకున్న ఆ పునాది ఏమిటి అని అంటే, నేను అపోస్తలులు ప్రవక్తల బోధ మీద నేను వీళ్ళకి పునాది వేశాను. ఆ పునాది నన్ను గూర్చినటువంటి పునాది, నా న్యాయ విధులను గూర్చిన పునాది, నా శాసనములను గూర్చిన పునాది. కానీ పునాదిని ఏం చేసుకున్నారంటే వీళ్ళు వెళ్ళగించి వేసుకున్నారు. శత్రువు దూరే అవకాశం ఇచ్చారు, వాడు వీరి పునాదిని కదాడు చేసేసారు. కాబట్టి పునాది పాడైపోతే నీతిమంతుడు కూడా ఏమీ చూస్తూ ఉండిపోవాల్సిందే. కడతా ఉన్నారు వచ్చి, అయ్యా తలుపు తెరువు, మేము నశించిపోతున్నాం. రేపు పొద్దున కూడా ప్రభు డోర్ దగ్గరకు వచ్చంట, అయ్యా తలుపు తెరువు, మేము నూనె కొనుక్కొని వచ్చాం, ఇప్పుడు మా దీపములు వెలుగుచున్నవి. ప్రభు అంటున్నారు, సమయము టైమ్ ఈజ్ ఓవర్, ఇక లేదమ్మా, ఇది మీరు ఇందకడనే చేయాల్సిన పని. నేను మీకు జడ్జి చేయకముందు చేయవలసిన పని. నేను న్యాయాధిపతిని, నేను పెట్టిన నా న్యాయ విధులు నేను తప్పను. నేను ఒక్కసారే మాట్లాడేది, జ్ఞాపకం చేసుకోండి. దయచేసి లేచి నిలబడండి. ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభువా, పునాది ఎలా ఉంది? ఒకవేళ నేను నీతిమంతుడను నీతిమంతురాలినని భ్రమలో బ్రతుకుతూ ఉంటే ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడండి, నాకు సహాయం